చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఈ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు. కానీ నేను ఈ వీడియో చెప్పదలుచుకున్నది ఏంటంటే, శాశ్వత మిత్రులే ఉంటారండి, శత్రువులు ఉండరు. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్తున్నానండి, రాజకీయాలు అనేవి ప్రజాసేవ చేయడానికే రాజకీయాలు. మనం రాజకీయాలు వస్తున్నామంటే ప్రజాసేవ చేయడానికే. అలాంటప్పుడు మనం శాశ్వతంగా మిత్రులు ఎలాగవుతామండి? మనం ప్రజాసేవ చేయడానికే వచ్చాం. మనం కుళ్ళు కుతంత్రాలతో ఎదుటివాడిని ఓడించాలని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల్లో పదవి కోసం నెగ్గాలని చూస్తారండి, విన్ అవ్వాలని. విన్ అవుతే పర్వాలేదండి, కానీ విన్ కోసం చూసుకోకుండా అవతల వ్యక్తిని ఓడించాలనే కక్షతో ప్రజలు ఓటేయకుండా ఓడిస్తే పర్లే, కానీ అపోజిషన్ క్యాండిడేట్లే ఓడించాలనే ప్రయత్నం చేస్తే అప్పుడే కొంచెం కక్షలు, కార్పణ్యాలు ఇటువంటివి వచ్చేస్తాయి. మనస్పర్ధలు, విరోధాలు, శత్రువులు తయారైపోతారు. నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజకీయాల్లో మిత్రులే ఉంటారు. ఎప్పుడు మీరు నిజంగా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వస్తే, పోటీలో వస్తే మిత్రులే ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు ఎంతమంది సపోజ్ ఎక్కడైనా ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రెసిడెంట్ గారైనా, ఎంపీటీసీ ఏ ఎలక్షన్లో అయినా ఒక 4-5 నిలబడ్డారు, పోటీ పడుతున్నారు. ఆ పోటీ పట్ట అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వస్తామంటే రాస్తే ఆ శత్రుత్వం ఎక్కడ ఉంటుందండి? ఒకవేళ ఆయన ఓడిపోయినా కానీ ఆయనకి ఉండదు, బాధ ఏమి ఉండదు. ఎందుకంటే ఆయనకి ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో వచ్చాడు. అంతేగాని నాకు పదవే పరమార్థం అని చెప్పి వస్తే తప్పనిసరిగా కక్షలు, ఇటువంటి మనస్పర్ధలు మావలే. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సూటిగా రాజకీయాల్లో నాయుడు చెప్తున్నారు కదా, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని. నేను చెప్పేది ఏంటంటే, శాశ్వత మిత్రులే ఉంటారు ఈ రాజకీయాల్లో. నేను చెప్పేదాన్ని దీన్ని బేస్ చేసుకొని. కాబట్టి మిత్రులుగా దయచేసి, శత్రువులుగా దయచేసి మారకండి. అలాగే కార్యకర్తలు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది పోస్టులు పెడుతున్నారు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, అంత మాత్రాన మనం ఎందుకు ఇలాగా శత్రువులుగా మారిపోవడం అని. శత్రువులుగా ఎవరు మారుతారండి? ఎవ్వరూ మారండి. ఇప్పుడు నాయకులు ఆ దృక్పథంతో వచ్చినప్పుడు కార్యకర్తలు ఎందుకు చేయాలండి? కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్ వరకే ఉండాలి రాజకీయం అనేది. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు విన్ అయినా, సపోజ్ నేను ఓడిపోయినా, సర్వీస్ చేయడానికి వచ్చాను కాబట్టి, ఓడిపోయాను కాబట్టి అతను సర్వీస్ చేస్తానని చెప్పి ఆయనకి ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి. ఏంటంటే ప్రజా సమస్యలే ముందుకు తీసుకెళ్ళాలనే దృక్పథం ఉండాలి. ఈ వీడియోలో నేను సూటిగా చెప్పదలుచుకున్నది అదే అండి. దయచేసి ఈ రాజకీయాల్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారిని ఓడించడానికి ప్రయత్నిస్తే కంపల్సరీగా శత్రువులు, మనస్పర్ధలు, విరోధం అన్నీ వస్తాయి. కాబట్టి మీరు రాజకీయం, ప్రజాసేవ అని ఒకే ఒక్క కాన్సెప్ట్తో రావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.